హలో నమస్తే. ఈ వీడియోలో నేను మీకు ఉలవల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక కప్పు ఉలవల్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో వాటర్ యాడ్ చేసుకొని ఉలవల్ని బాగా కడుక్కోండి. ఇలా 2 సార్లు ఉలవల్ని బాగా కడిగి ఆ వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న ఉలవల్ని ఈ క్లాత్ మీద బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఉలవ పిండి మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే ఉలవచారు చాలా క్విక్ గా చేసుకోవచ్చండి. ఈ పద్ధతిలో తయారు చేసిన ఉలవ పిండితో నేను ఆల్రెడీ ఉలవచారు చేసి ఆ వీడియో పెట్టాను. మీకు ఇప్పుడు మీద కార్డ్స్ లో వస్తుంది, అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా నేను ఆ లింక్ పెడతాను. ఆ రెసిపీ మీరంతా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఉలవచారు. ఇప్పుడు ఉలవల్ని 1 గంట పాటు ఎండలో పెట్టండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని గంట సేపు ఎండలో పెట్టుకున్న ఉలవల్ని యాడ్ చేసుకొని 5 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోండి. ఉలవలు కాస్త వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ ఉలవలు ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకుందాం. అంతే అండి, ఉలవల పొడి రెడీ అయిపోయినట్లే. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్ లో వేసుకొని స్టోర్ చేసుకోండి. మనకి 5 నుంచి 6 నెలలు ఖచ్చితంగా నిలవ ఉంటుంది ఈ పౌడర్. Thanks for watching. Namaste.